గోదావరి పరివాహక ప్రాంతంలో భూకంపం డేంజర్ సిగ్నల్ అంటున్నారు సైంటిస్టులు. వీక్ జోన్స్ పెరగడం వల్లే తీవ్రత ఎక్కువ కావచ్చని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అర్ధ శతాబ్దం తర్వాత తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర భూకంపం ఏర్పడటం, దాని పర్యవసనాలను ఎన్టీవీతో షేర్ చేశారు సీనియర్ సైంటిస్ట్ కేఎస్ఆర్ మూర్తి. భూకంపం ప్రభావానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకున్నాము. మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ములుగు భూకంపం తర్వాత తెలుగు రాష్ట్రాలు ఎంతవరకు సురక్షితం అనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. దీంతో ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. భూ ఉపరితలం దగ్గర దాదాపు 250 కిలోమీటర్లు ప్రకంపనలు కనిపించాయంటే ఇది ఖచ్చితంగా ప్రమాదకర సంకేతమని నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర కేఎస్ఆర్ మూర్తి గారు ఉన్నారు. ఆయన ఎన్ఐఓ సీనియర్ సైంటిస్ట్గా రిటైర్ అయ్యారు. ఆయన ఒక టెక్టానిక్స్ అనే ఒక బుక్ను కూడా రాశారు. ఎక్కడెక్కడ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఓవరాల్గా భూ ఉపరితలంలో ఏం జరుగుతుందనే దాని మీద ఆయన చేసిన అధ్యయనానికి సంబంధించి మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు వచ్చిన భూకంప తీవ్రత చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది? ఇంకా ఏమైనా ప్రకంపనలు కొనసాగే అవకాశం ఉందా? తీవ్రమైన భూకంపాలు వచ్చే ఏరియాలు ఉన్నాయి, మోడరేట్గా ఎర్త్క్వేక్లు వచ్చే ఏరియాలు ఉన్నాయి, ఎర్త్క్వేక్లు చాలా తక్కువ వచ్చే ఏరియాలు ఉన్నాయి. మన సౌత్ ఇండియన్ షీల్డ్ అంటాం. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ ఏరియాల్లో భూకంపాలు వచ్చే ఛాన్సులు జోన్ వైజ్ చూసుకుంటే చాలా తక్కువ. సైస్మిసిటీ జోన్లో మనది చాలా తక్కువలో ఉంటుంది. సరే, అంటే ఇటీవల ఏటూరు నాగారం, ఎక్కడైతే గోదావరి బెల్ట్ ఉంటుందో అక్కడ ఏటూరు నాగారం దగ్గర విపరీతంగా చెట్లు పడిపోయాయి. అంటే గాలి వానలాగా, గాలి దుమారంలాగా వచ్చినప్పుడు పెద్ద చెట్లు పడిపోయాయి. ఇప్పుడు అదే ప్రాంతంలో 40 కిలోమీటర్ల డెప్త్లో ఒక భూకంపం వచ్చింది. అంటే ఓవరాల్గా అక్కడ ఏమైనా మార్పులు వస్తుందా? భూ ఉపరితలం మీద కానీ భూ లోపల కానీ మార్పులు వస్తున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుందా? భూకంపాలకు కారణం ఏంటంటే వీక్ జోన్స్ సడన్ గా పడిపోతాయి. మీరు ఈ పుస్తకాన్ని కనుక మీరు ఇలా బాగా ప్రెషర్ అప్లై చేస్తే 2 మొక్కలు అయిపోతాయి. ఆ గోదావరి రిఫ్ట్ వ్యాలీ అలా ప్రెషర్ అప్లై అవ్వడం, ఈ ప్లేట్ టెక్టానిక్స్ అవడం వలన వీక్ జోన్స్ అది భూకంపాల కింద భూమి ఇలా కదిలి కింద పడిపోవడం వలన మాకు భూకంపాలు. దానికిను సముద్రంలో జరిగేదానికి మనం రిలేట్ చేయడానికి లేదు. సరే, అంటే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానంగా గోదావరి రివర్ బెల్ట్ మీద ఇప్పుడు వస్తున్న ప్రాజెక్ట్స్ కావచ్చు, కోల్ మైన్స్ కావచ్చు, ఆ జోన్ అంతా కూడా కోల్ మైనింగ్ జరుగుతున్న ఏరియా. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ నిజంగానే కోల్ మైన్ ఏరియా కానీ ఎఫెక్ట్ అయితే దాని తీవ్రత, దాని నష్టం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు అవసరం అవుతుంది? మనం ఎక్కడైనా ఒక డ్యామ్ కడుతున్నాం అనుకోండి, ఒక రిజర్వాయర్ కడుతున్నాం అనుకోండి, అక్కడ మనం ఆ సైస్మిసిటీ స్టేబులా కాదా, పెద్ద మన బాకరానంగల్ అవ్వచ్చు, నాగార్జున సాగర్ అవ్వచ్చు, ఇవన్నీ కట్టినప్పుడు కూడా ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తారు. వాటి స్టెబిలిటీ, ప్రీ హిస్టరీ అదంతా స్టడీ చేస్తారు. నేను సముద్ర అధ్యయనం చేస్తాను కాబట్టి ఈస్ట్ కోస్ట్లో మేము డేటా కలెక్ట్ చేసి ల్యాండ్ మించి ఎన్ని లీనిమెంట్లు సముద్రంలోకి వెళ్తున్నాయి, అందులో ఎన్ని ఫాల్ట్ జోన్స్ ఉన్నాయి, ఆ ఫాల్ట్ జోన్స్లో ఎక్కడన్నా భూకంపాలు వస్తాయా, ఇది స్టడీ చేసి మేము ఏం చేసామంటే తమిళనాడు తీరంలో పాండిచేరి కానీ, ఒంగోలు గుండ్లకమ్మ ఫాల్ట్, అది కూడా ఫాల్ట్ జోనే గుండ్లకమ్మ. తర్వాత మళ్ళీ మన విజయనగరం దగ్గర నెల్లిమర్ల, నాగావళి జోన్, ఇటువంటి చోట్ల చాలా తక్కువ మ్యాగ్నిట్యూడ్ 3 to 4 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్ వస్తాయని చెప్పి మనం డిఫైన్ చేసాం. అలాగా ఆ రకమైన వర్క్ మాత్రం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆంధ్ర తెలంగాణ రీజియన్కి సంబంధించి ఇప్పటి వరకు ఏవైతే భూకంప ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించామో వాటి మీద ఒక అధ్యయనం జరిగిందో వాటికి మించిన ఇప్పుడు ఒక హెచ్చరిక వస్తోంది. 5.3 అనేది ఖచ్చితంగా అది ఒక అలార్మింగ్ సిచ్యువేషన్ కాబట్టి దాన్ని స్టడీ చేయాలి. దాన్ని స్టడీ చేసిన తర్వాత వీక్ జోన్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని నిర్ధారించుకుని ఆ ప్రాంతంలో తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో రవిచంద్రన్, ఎన్టీవీ, విశాఖపట్నం.